ఇక డీటెయిల్స్కి వెళ్తే దళిత పేద గిరిజనులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ నాయకులు అమాయకులను రెచ్చగొట్టి వారు ప్రాణాలు తీసుకునేలా చేశారని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు మంచి పేరు ఉందని, పేద ప్రజల కోసం పనిచేసే అధికారి అని అన్నారు. సురేష్ అనే వ్యక్తి నాటకీయంగా కలెక్టర్ దగ్గరకు వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడినట్లు చేశారని బట్టి అన్నారు. కావాలని టిఆర్ఎస్ అంటే అలియాస్ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ కావాలని ఒక జిల్లా కలెక్టర్ పైన లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ క్యాడర్ అధికారి పైన ఇంకా ఇతర అధికారుల పైన ఒక కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటువంటి క్రమంలో ఒక ముందుగా వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మీరు కొద్దిమంది అరాచక శక్తులను అక్కడ పెట్టి వాళ్ళని అమాయకులైనటువంటి గిరిజనులను రెచ్చగొట్టి తద్వారా వాళ్ళు దాడి చేసేటట్టు ప్రక్రియను మీరు సృష్టించి ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఒక భ్రమలు కల్పించడం కోసం చేసే ప్రక్రియ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నేను కాదంటలేదు, ఎవరైనా భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకి ఆ ప్యాకేజ్ కోసం ఆలోచన చేయాలన్నప్పుడు దానికి ఉన్నటువంటి ఫోరమ్స్ అన్ని రకరకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. కలెక్టర్ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, లేకపోతే తిరిగి చర్చల ద్వారా మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఇతరత్ర కోర్టులకు పోవచ్చు. అనేక వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పుడు వాటన్నిటిని వాడుకోవటానికి ఏమైనా నిషేధం ఉన్నప్పుడు, లేకపోతే ప్రభుత్వం వాటికి సహకరించినప్పుడు మీరు ఈ రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం సృష్టించి కుట్రపూరితంగా దాడులు చేపించే కార్యక్రమం చేస్తే సరే ఒక ఆలోచన చేయవచ్చు. కానీ అత్యంత ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయటమే కాదు, ఎక్కడికి ఎవరైనా వచ్చి రిప్రజెంట్ చేయొచ్చు సమస్య పైనని స్పష్టంగా ప్రభుత్వం తలుపులు తెరిచి కూర్చున్నప్పుడు కావాలని మీరు ఈ రకంగా అమాయకులైన పేద గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు రెచ్చగొట్టేటట్టుగా చేసి ఒక జిల్లా స్థాయి అధికారి పైన, ఒక మ్యాజిస్ట్రేట్ పైన మీరు దాడి చేయించడం అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దు, అభివృద్ధి జరగొద్దు, నిరుద్యోగ యువకులకి మీ హయాంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ రకంగా అయితే నష్టపెట్టారో ఆ రకంగానే నష్టపెట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ముందుకు పోవటం అనేది బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఇది సరైనది కాదు.